మహాశివరాత్రి, ఆ రాత్రి వెనుకున్న ఆధ్యాత్మిక రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఒకే ఒక్క నియమం: ఈ రాత్రి అస్సలు నిద్రపోవద్దు. దీని వెనుక ఒక బలమైన కారణముంది. అసలు ఈ ఒక్క రాత్రికే ఎందుకంత ప్రాముఖ్యత, ఎందుకంత శక్తివంతమైనది? దానికి కారణం ఆ రాత్రి విశ్వంలో జరిగే ఒక ప్రత్యేకమైన శక్తి ప్రవాహం. ఆ రోజు రాత్రి మన ఉత్తరార్ధగోళంలో గ్రహాలన్నీ ఒక ప్రత్యేకమైన అమరికలోకి వస్తాయి. ఈ గ్రహాల అమరిక వల్ల ప్రకృతిలో శక్తి సహజంగా పైకి ఉప్పొంగుతుంది. ఈ పైకి ప్రవహించే శక్తే మనని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. సరే, మరి ఈ విశ్వశక్తి మన శరీరంపై ఎలా పనిచేస్తుంది? బయట విశ్వంలో జరిగే ఈ శక్తి ప్రవాహం మన శరీర వ్యవస్థలో కూడా ప్రతిధ్వనిస్తుంది. దీన్ని సరిగ్గా వాడుకుంటే మనకు శారీరకంగా, ఆధ్యాత్మికంగా ఎంతో మేలు జరుగుతుంది. అయితే ఇంతటి శక్తిని మనం ఎలా అనుభూతి చెందగలం? దానికి మార్గం జాగరణ. కానీ ఇది కేవలం మేల్కొని ఉండటం మాత్రమే కాదు. అసలైన జాగరణ అంటే రాత్రంతా వెన్నెముక నిటారుగా ఉంచి పూర్తి స్పృహతో ఉండటం. సో సింపుల్: మేల్కొని ఉండాలి, చైతన్యంతో ఉండాలి, ఆ శక్తి ప్రవాహాన్ని గమనించాలి. ఈ సాధన అంతిమ లక్ష్యం ఒకటే: ఉన్నతమైన శివ చైతన్యాన్ని అందుకోవడం. అందుకే ఈ రాత్రి మనలో ఆధ్యాత్మిక జాగృతికి ఇది ఒక సువర్ణావకాశం. ఎవరైతే ఆ రాత్రి జాగరూకతతో ఉంటారో వారు ఆధ్యాత్మిక ఉన్నతిని పొందుతారు. మరి ఈ మహాశివరాత్రికి ఈ అద్భుతమైన శక్తిని అనుభూతి చెందడానికి సిద్ధంగా ఉండండి.